హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీర్యాలలో ఉన్నామండి. మీకు అనిపిస్తుందా? మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంది. అది వచ్చేసి మనకి కీసర టు ఈసెల్కి మెయిన్ రోడ్ అండి. మనకి మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో G+1 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఒకటి వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ 115 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ వచ్చేసి 131 స్క్వేర్ యార్డ్స్. రెండు కూడా G+1 హౌసెస్ అండి. ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది, కంప్లీట్ గా సీసీ రోడ్ వేశారు. రెండు హౌసెస్ కూడా సపరేట్ బోర్స్ ఉన్నాయి. అలాగే మంజుల వాటర్ కనెక్షన్ ఉందండి. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే కాలనీ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. అలాగే మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ లా ఉంటుందండి. పక్కన చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మన హౌస్ నుంచి 4th బిట్ లోనే దివెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అది 8 acres లో ఉంది, చాలా పెద్ద స్కూల్. అదే కాకుండా భారత రత్న, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ఉంది. ఈ అన్ని స్కూల్స్ కూడా మనకి 1/2 కిలోమీటర్ లోపే ఉంటాయి. అలాగే చాలా దగ్గరలో గీతాంజలి కాలేజ్ ఉంది. మనకి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అలాగే ఈసల్ క్రాస్ రోడ్ కి వచ్చేసి మనకి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ అనిపిస్తుందా? అది వచ్చేసి మనకి కీసర్ టు ఈసల్ కి మెయిన్ రోడ్ అండి. అక్కడ నుంచి ఓన్లీ 200 మీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి మెయిన్ రోడ్ కి ఇంత దగ్గరలో కూడా ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. మీకు అందరూ తెలుసు అది సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అయిందని. ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అది స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ చాలా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి అవుటర్ రింగ్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. ఈ 2 హౌసెస్ కూడా మనకి గ్రౌండ్ లో 2 BHK, ఫస్ట్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయండి. మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే కార్ పార్కింగ్ వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ కి కార్ పార్కింగ్ అయితే లేదండి. బైక్స్ అయితే 4-5 అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఎందుకంటే కార్ పార్కింగ్ లేదన్న ఒక్క విషయానికి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. అవన్నీ కూడా మీకు చూపించుకుంటూ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉంటే మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ముందుగా వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూపిస్తాను, తర్వాత దీని వెనకాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంది, చూద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకైతే పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. కార్ తో పాటు మనం బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ అయితే. అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఇంకొక పెద్దగా వచ్చింది వాష్ ఏరియా, చూపిస్తానండి. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. 1 feet సెట్ బ్యాక్ ఉంటుంది. మనకి ఇక్కడ కూడా 1 feet సెట్ బ్యాక్ ఇచ్చారండి. బోరు సంపు బ్యాక్ సైడ్ ఉంది. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఎలివేషన్ వచ్చేసి టైల్స్ ఇచ్చారండి. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇదంతా హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ రెండు కలిసి వచ్చాయి. ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే ఇందులో 2 విండోస్ వచ్చాయండి. విండోస్ వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారండి. సేఫ్టీ గ్రిల్స్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ విండో వచ్చింది. ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది చెప్పాను కదా డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుని సపరేట్ గా వచ్చింది పాయింట్ అయితే. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది. మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉందండి. ఇది వచ్చేసి సంపు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి 3 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది. చెప్పాను కదా చాలా పెద్దగా వచ్చిందండి వాష్ ఏరియా అయితే. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు. ఈ 2 హౌసెస్ మధ్యలో వాల్ లేకుండే రీసెంట్ గానే కట్టారు. క్లిప్ ఇచ్చారు, మీరు చూడవచ్చు. ఈ హౌస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనం హౌస్ చూద్దాం. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. ఇది కిచెన్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్స్ వచ్చాయి. ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారండి. ఇందులో 2 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి పార్టిషన్ లాగా డిజైన్ చేశారండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. గ్రౌండ్ లో కూడా 2 bedrooms వచ్చాయి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి, అందుకే మీకు చూపించడానికి క్లియర్ గా లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు.
ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి, ఇక్కడ విండో వచ్చింది. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు. చూడండి కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇందులో మనకి 2 విండోస్ వచ్చాయండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. మాక్సిమం అయితే రూమ్ లో 2 విండోస్ ఇవ్వాలండి, కాకపోతే ప్లేస్ లేక ఇవ్వరు. వీళ్ళైతే చాలా బాగా ఇచ్చారు. దీని వల్ల మనకి వెంటిలేషన్ బాగుంటుంది. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. ఇందులో కూడా మనకి కొంచెం సామాన్లు ఉన్నాయి, లాక్ వేశారు. వాష్రూమ్ లో మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. మీకు పైకి వెళ్ళక చూపిస్తాను. డోర్స్ అయితే మొత్తం వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది, పర్వాలేదు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ లో రూఫ్ వచ్చింది. ఇప్పుడైతే మనం గ్రౌండ్ మొత్తం చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో చాలా స్పేసెస్ వచ్చాయి, చూపిస్తానండి. చూడండి ఇక్కడ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ కూడా హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారండి. ఇదంతా కూడా పోర్ట్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ గ్లాస్ ఇచ్చారండి, చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. మనకి పోర్ట్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారండి. చూడండి ఎలివేషన్ కూడా మనకి లైట్స్ ఇచ్చారు. నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ సేమ్ కింద ఎలా ఇచ్చారో సేమ్ అలానే డిజైన్ ఇచ్చారండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. ఇక్కడ గ్లాస్ కూడా డిజైన్ చేశారు చూడండి, ఫ్లవర్ లాగా. రండి లోపల చూద్దాం. చూడండి మన గ్రౌండ్ కంటే ఫస్ట్ ఫ్లోర్ లో చాలా పెద్దగా వచ్చింది. ఇదంతా హాల్. చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఒకసారి వాల్ కలర్ చూడండి, చాలా బాగుంది. ఇదైతే సింగిల్ కోట్ వేసారండి, డబుల్ కోట్ వేస్తే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. డిజైన్ అయితే చూడండి చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా హాల్ అండి. మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. ఇది ఓన్లీ హాల్ మాత్రమే. హాల్ లో 2 విండోస్ వచ్చాయి, సేమ్ మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టిషన్ చేశారు. చూడండి లైట్స్ తోటి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇది డైనింగ్ ప్లేస్, సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. మనకి డైనింగ్ లో కూడా విండో వచ్చిందండి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు. డైనింగ్ ప్లేస్ లో చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. డైనింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ చూడండి, ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాష్ ఏరియాకి వెళ్ళడానికి. ఇక్కడ మనకి 2.5 feet సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్స్ వస్తాయండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. సేమ్ మన గ్రౌండ్ లో ఎలా ఇచ్చారు, కిచెన్ దగ్గర పార్టిషన్ సేమ్ అలానే ఇచ్చారు. పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుందండి. ఇది కిచెన్. సేమ్ మన గ్రౌండ్ లో ఎలా వచ్చిందో కిచెన్ అంతే వచ్చిందండి. ఇందులో 2 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చాలా మంది అయితే ఫాల్ సీలింగ్ ఇవ్వరు కిచెన్ లో, వీళ్ళైతే కిచెన్ లో కూడా ఇచ్చారండి. కిచెన్ లో మాత్రం ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ సైడ్ ఇవ్వచ్చు, కాకపోతే కంజెస్టెడ్ అయితే ఇవ్వలేదండి. ఇప్పుడైతే మనకు స్పేసెస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ట్యాప్స్ అవన్నీ కూడా ఇంకా ఫిట్ చేయలేదు, అన్ని కూడా బ్రాండెడ్ వేస్తారు. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. నేను చెప్పాను కదా వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తే చిన్నగా అనిపిస్తుండొచ్చు, కాకపోతే ఇందులో మాత్రం మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా స్పేస్ ఉంటుంది. ఇందులో కూడా మనకి 2 windows వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్ లో. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ సపరేట్ గా మనకి కబోర్డ్ స్పేస్ వచ్చింది. చూడండి ఇందులో మనకి ఫాల్ సీలింగ్ అయితే అన్ని రూమ్ లో కూడా చాలా బాగా ఇచ్చారండి డిజైన్ అయితే. ఇది అటాచ్ వాష్రూమ్. నేను చెప్పాను కదా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఆ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మీరు తీసుకునే గృహ ప్రవేశం వరకు కూడా అవన్నీ కంప్లీట్ చేసిస్తారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుందండి. వాల్ పెయింట్ సెలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చూడండి కలర్ఫుల్ గా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి లో రూఫ్ అండి. సేమ్ మన గ్రౌండ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో సేమ్ ఉంది, కాకపోతే హాల్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. ఇక్కడ రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మన పక్కన ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఒక్కటి కాదండి, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. మనకి స్టెప్స్ పైన మొత్తం కూడా సీలింగ్ వేసారండి. అలాగే మనకి ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి మొత్తం లైట్స్ తోటి అయితే చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైంలో అయితే. ఒకసారి చుట్టూ చూడండి, కాలనీ అయితే చాలా బాగుంటుంది. చూడండి అన్ని కంప్లీట్ అయిపోయిన హౌజెస్ అయితే అందరూ కూడా లివింగ్ ఉంటున్నారు. కాలనీ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఒక ట్యాంక్ ఇచ్చారండి బోర్ వాటర్ కోసం. మీకు మంజూరు వాటర్ కోసం ట్యాంక్ అంటే ఇక్కడ పెట్టించుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ చూడండి చాలా స్పేస్ ఉంది. మీరు ఏమైనా పెట్స్ లవర్స్ ఉంటే కూడా చాలా బాగా పెంచుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది చూడండి. మనకి పైన వాష్ ఏరియా ఇచ్చారండి.
ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ట్యాప్ వస్తుంది. మనకి ఈ 4 houses అవతల సైడ్ స్కూల్ అండి. మీకు అనిపిస్తుంది కదా ప్లే గ్రౌండ్. ఈ 4 houses అవతల సైడ్ అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది అండి, గ్రే కలర్ లో ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. చూడండి మనకి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉందండి. ఈ రోడ్ వచ్చేసి కీసర టు ఈసెల్కెళ్ళే మెయిన్ రోడ్ అండి. మనకు ఓన్లీ 200 meters ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి. హౌస్ అయితే చాలా బాగా వచ్చింది. దీని వెనకాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు అది చూద్దాం పదండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా సేమ్ ఇలాంటి హౌస్ ఉందండి. కాకపోతే మనకి పార్కింగ్ లేదు. అంటే పార్కింగ్ అంటే కారు వెళ్ళడానికి లేదండి. బైక్స్ అయితే ఇలా వెళ్ళొచ్చు, బైక్స్ పెట్టుకోవడానికి ఉంది. కాకపోతే కారు పెట్టుకోవడానికి మాత్రమే లేదు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడానికి ఇదే గేటు. మనం బైక్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు, పార్క్ చేసుకోవచ్చు. హౌస్ అయితే చాలా బాగుంది. ఆ హౌస్ కి అన్ని ఉన్నాయండి. మనకి మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఓన్లీ కార్ పార్కింగ్ మాత్రమే లేదు. 133 square yards లో G+1 అంటే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. చూడండి ఇది హౌస్ ముందు ప్లేస్. మనం ఇక్కడైతే బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ ఉంది, కాకపోతే మనకి కార్ రావడానికి లేదు. చూస్తున్నారు కదా, అది ముందు ఇప్పుడు మనం వచ్చిన గేటు. అక్కడి నుంచి బైక్స్ అయితే రావచ్చు, కార్ మాత్రం రాదండి. దీని వల్ల మనకి 133 square yards కి చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు రెంటల్ పర్పస్ గా చూస్తున్నట్లయితే ఈ 2 houses ఒక్కరే తీసుకున్నారు అనుకోండి, రెంటల్ కి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 4 houses అవతల సైడ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అండి. 8 acres లో ఉందండి. భారతరత్న కావచ్చు, సెయింట్ ఆండ్రూస్ కావచ్చు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి. ఈ 2 buildings ఒక్కరే తీసుకున్నారు అనుకోండి 40,000 రెంట్స్ వస్తాయండి. ఒక్కసారి మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందని. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇదంతా హాల్. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇది డైనింగ్ ప్లేస్. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, ఇది కామన్ వాష్రూమ్. ఇది కిచెన్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. పైన అయితే చాలా పెద్దగా వచ్చింది. ఫాస్ట్ గా చూపించేస్తాను మీకు. ఇదంతా పోర్ట్ ఏరియా అండి. చూడండి గ్రీనరీ అయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. ఇదంతా హాల్. హాల్ పెద్దగా వచ్చింది. అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత చూపిస్తాను. ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్, కిచెన్ రెండు కలిపి వచ్చాయి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూపిస్తానండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి హాల్ నుంచి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి మన పక్కనే స్కూల్ ఉంది. మీరు ఒకవేళ రెంటల్ పర్పస్ గా చూస్తున్నట్లయితే ఈ 2 houses ఒక్కరే తీసుకున్నారు అనుకోండి, రెంట్స్ అయితే మనకి 40,000 వరకు రెంట్స్ వస్తాయి. రెంట్స్ కి అయితే చాలా బాగుంది ఇక్కడ డిమాండ్ అయితే. మనకి ఈ స్కూల్ కి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఉంటుందండి. కాకపోతే మన లేఅవుట్ లో కూడా గేట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వెస్ట్ ఫేసింగ్ 115 square yards కి వచ్చేసి 82 lakhs అండి. అలాగే ఈస్ట్ ఫేసింగ్ 131 square yards కి వచ్చేసి 72 lakhs అండి. ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుందండి. మనకి మెయిన్ రోడ్ కి ఇంత దగ్గరలో ఉండి కూడా ఇది రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైడ్ కి వచ్చి చూసుకోవచ్చు అండి. కాలనీ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంది. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.